తాళింపు వేస్తున్నానండి. 4 కిలో రైస్ మనం చేస్తున్నాము. 4 కిలో రైస్కి 800 గ్రాములు చింతపండు. 4 కిలోల కంటే 800 గ్రాములు కరెక్ట్గా సరిపోతుందండి. కొద్దిగా చింతపండు పులుపు తక్కువ ఉంటే 1 కిలో కావాల్సి వస్తుంది. మంచిగా పులుపు తీసి మంచిగా ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టేటప్పుడే ఒక 100 గ్రాముల బెల్లం బ్యాలెన్స్ చేయడానికి, పులుపు బ్యాలెన్స్ చేయడానికి, పచ్చిమిరపకాయలు తగినంత, మీకు కారం ఎంత కావాలో దానికి తగ్గట్టు, ప్లస్ ఉప్పు వేసేసి మంచిగా ఉడకబెట్టేసి ఆరబెట్టుకోవాలండి. ఆరిన తర్వాత ఇట్లా అన్నం ఇది కలుపుకోవాలండి. ఆ తర్వాత తాళింపు వేసేటప్పుడు ఆవాలు, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి తాళింపు వేసేసి అందులో పొడి ఇంగువ పౌడర్ ఉంటే మంచి వాసన వస్తుందండి. పొడి ఇంగువ పౌడర్ వేసి ఇందులో కలుపుకోండి. ఆ తర్వాత గంట తర్వాత మీ రుచిగా వస్తుంది. ఒరిజినాలిటీ అప్పుడు ఉంటుందండి. అదండి ఈ మంచిగా మరీ మెత్తగా కాకుండా ఉడకబెట్టేసి అన్నం మార్చేసి ఆరబెట్టామండి. ఆరబెట్టిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ నూనె, శనగ నూనె అయితే బాగుంటుంది. అన్నం మెతుకులు మిగిలిపోవటానికి, అంటే ముద్దగా రాకుండా ఉండటాని కోసం నూనె కలిపేస్తుంది. 10 కిలోల రైస్ అనుకోండి, మంచి చింతపండు అయితే 1.5 కేజీన్నర సరిపోద్దండి. ఇంకా కొద్దిగా పులుపు తక్కువ ఉండదైతే ఒక 1/2 కిలో ఎక్కువ పడుతుందండి. ఉడకబెట్టేసి పక్కన పెట్టి మనం కావాల్సినవి కలుపుకోవడం. మాది క్యాటరింగ్ కాబట్టి చింతపండు మాకు రేపు కూడా పనికి వస్తుంది, ఎల్లుండి పనికి వస్తుంది. పాడైపోదండి చింతపండు. ఇదిగోండి ఉప్పు, పచ్చిమిరపకాయలు, లైట్గా పులుపు బ్యాలెన్స్ చేయడానికి లైట్గా బెల్లం వేసామండి. మంచిగా ఉడకబెట్టి ఇట్లా ఉండాలండి చింతపండు పులుపు. మరీ లూజుగా ఉండకూడదు. లూజుగా ఉంటే అన్నం కొద్దిగా బాగోదు, పొడి పొడిగా ఉండదు. చింతపండు పులిహార కలిపిన తర్వాత 1 గంట 2 గంటలు అలాగా అట్టు పెట్టేసి గంటన్నర తర్వాత చూస్తే బాగుంటుందండి. కలిపి వెంటనే టేస్ట్ తెలియదు మనకి. లేడీస్ బాగా ఇష్టపడే పులిహార. ఎవరో వద్దు అన్నారు, మంచిగా ఉంది అనుకోండి, పులిహార మంచిగా ఉంటుంది. నిమ్మకాయలతో చేస్తారండి పులిహార. నిమ్మకాయలు చేసేది ఏంటంటే అండి, కలర్ బాగుంటుంది, ప్లస్ తొందరగా ఎండాకాలం పాడైపోయే అవకాశం ఉంది. ప్లస్ దేవుడికి పూజలు పెట్టేటప్పుడు చింతపండు పులిహారే పెడతారు. దేవుడు పూజలకి, గృహప్రవేశం, మంచి ఫంక్షన్లు చేసేటప్పుడు చింతపండుతో పులిహార చేస్తారు. చింతపండులోనే ఉప్పు వేసుకోండి, పచ్చిమిరపకాయలు దానిలో ఉడకపెట్టేస్తే ఆ పచ్చిమిరపకాయలు తినడానికి కూడా ఉప్పు పులుపు అన్నీ పట్టేసి తినొచ్చండి. చిన్నపిల్లలు కూడా తినొచ్చు. తిన్న తర్వాత ఒక్కసారి ఉప్పు చూసుకోండి. ఉప్పు చూసి పులుపు ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసి కలుపుకోండి. ఇట్లా అట్టి పెట్టేసి తాళింపు గింజలు, ఎండుమిరపకాయలు, వేరుశెనగ గుళ్ళు అన్నీ పెట్టేసి తాళింపు వేసి ఒకసారి కలిపి అట్టి పెట్టేస్తే 1 గంట సేపు ఆగిన తర్వాత మంచిగా ఉంటుందండి పులిహార. ఉప్పు కొద్దిగా సరిపోలేదండి, కొద్దిగా ఉప్పు వేస్తానండి. కొద్దిగా పులుపు కూడా వేస్తానండి. అన్నం ఉడకాలండి మంచిగా. ఉడకపోతే పులిహార టేస్ట్ తెలియదండి. అన్నం ఉడకాలి, ఆరబెట్టుకోవాలి, కొద్దిగా నూనె వేసి ఇట్లా విడివిడిగా తీసుకోవాలి. గుళ్ళు 1 అరకిలో పైన ఉంటుందండి. ఒక 700 గ్రాములు. 4 కిలో రైస్కి 700 గ్రాములు అండి. రాళ్ళు ఉన్నాయా లేవో చూసుకొని ఏరుకొని ఫ్రెష్ నూనెలో ఇది ముందు వేసి తీసేయండి బాగా. ఇప్పుడు ఏగేదాకా కట్టి
50 గ్రాములు అండి ఆవాలు. ఆవాలు ముందు వేసుకోండి. ఇంకొకటి కానీ 100 గ్రాములు, ఒక 150 గ్రాములు పచ్చిశనగపప్పు వేసుకోండి. పచ్చిశనగపప్పు వేసి 100 గ్రాములు ఉంది. సాయిమినపప్పు, ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండాకాలం కదా బాగా ఎండిపోయి ఉన్నాయి, వాడుతాయండి. ముందు వేయకూడదండి ఎండుమిరపకాయలు. ఇది దోరగా వేగినప్పుడు వేయండి. అప్పుడు వీటితో పాటు ఎండుమిరపకాయలు కూడా వేగిపోయింది ఓకేనండి. ఇప్పుడు జీలకర్ర వేసుకోండి. ఒక 50 గ్రాములు జీలకర్ర అండి. పోకుండా కలుపుతూ ఉండాలండి. చెయ్యి వదిలిపెట్టండి. చెయ్యి వదలకుండా కలుపుతూ ఉండాలండి. పచ్చిశనగపప్పు, సాయిమినపప్పు మాడితే బాగోదండి. పులిహార చూడటానికి లుకింగ్ బాగోదండి, తినడానికి కూడా బాగోదండి. దోరగా వేగిందండి. ఈ పప్పుని ఈ రకంగా వేయించుకోండి. ఈ కలర్ వస్తే కరివేపాకు అండి. కరివేపాకు కడిగి ఎట్టే పెట్టుకున్నానండి. పొయ్యి ఆఫ్ చేసుకోండి. మాడిపోయిందండి. జాగ్రత్తగా నేనైతే నూనె లేకుండా వేగేస్తున్నానండి. ఈ పల్లీలోనే వేసేస్తున్నానండి. పులిహోరలో రైస్లో కొద్దిగా నూనె కావాలి అనుకుంటే కావాలని ఇది పోసుకోవచ్చండి. వేడి నూనె అండి. ఇది పోసుకోవచ్చండి. బాగా వేస్తున్నానండి. తాళింపు వేస్తున్నానండి. అన్నం వండేటప్పుడు లైట్గా పసుపు వేస్తే మీకు కలరు కరెక్ట్గా సరిపోతుందండి. వండిన తర్వాత పసుపు వేసేకంటే అన్నం ఉడికినప్పుడే కొద్దిగా పసుపు వేస్తే పట్టేస్తుందండి. బాగా మంచిగా ఉంటుందండి కలరు. తాళింపు వేస్తున్నానండి. పొడి ఇంగువ పౌడర్ అండి. కొద్దిగా లైట్గా ఒక ఫ్లేవర్ కోసం వేసుకోండి. వాసన బాగుంటుందండి. పైన చాలండి. ఇప్పుడు కలిపేస్తామండి. పులిహార రకరకాలు చేస్తారండి. రైసుతో మనం చేసేది చింతపండు పులిహార, నిమ్మకాయతో చేస్తారండి. ఆ తర్వాత బియ్యపు రవ్వతో చేస్తారండి. ఉప్పుడు రవ్వతో. అది నిమ్మకాయ ఉంటే కలర్ బాగుంటుందండి. పూజలకి, దేవుడు కార్యక్రమానికి చింతపండు పులిహారే పెడతారండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినే రెసిపీ అండి. సాయంత్రం కాకుండా ఇదేం కాదండి, మంచిగా ఉంటుందండి. ఇంకా పులిహోరకి మనం మెయిన్గా తాళింపు మాడితే అస్సలు అది తినడానికి కానీ చూడడానికి కానీ బాగోదండి. పులిహోర ఎంత మనం జాగ్రత్తగా చేస్తే అంత మంచిగా వస్తుందండి. తాళింపు జాగ్రత్తగా గింజలు మాడిపోకుండా చూసుకోవాలండి. ఇదండి, ఇట్లా ఉండాలండి. ఒకసారి రుచి చూస్తామండి. ఉప్పు పులుపు అది చూసుకోండి లాస్ట్కి. ఇదండి ఈరోజు పులిహోర. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మాకు ప్రోత్సహించండి మమ్మల్ని. రెసిపీ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్రోత్సాహన మీదే మీ సపోర్ట్ మాకు కావాలండి. గ్లౌస్ వేయలేదండి. ఆ తాళింపు వేడిగా ఉంటుందండి. ప్లాస్టిక్ దాంట్లో ఎఫెక్ట్ ఉంటుందేమో, కెమికల్ ఏమైనా ఇదేమని వేయలేదండి. అందుకోసం మీరేం అనుకోవద్దండి. ఏదో గ్లౌస్ లేకుండా 2 చేతుల్లో కలుపుతున్నారని. మేము శుభ్రంగానే సబ్బు పెట్టి హ్యాండ్ వాష్ చేసుకొని మేము చేస్తామండి.